ఈరోజు నిన్ను వేధించేవారు, బాధించేవారు, ఇబ్బంది పెట్టేవారు, నీకు అన్యాయం చేసేవారు, నువ్వు వారి మేలు కోరితే నీకు కీడు చేసేవారు ఒకవేళ ప్రస్తుతం నీకు బాధ కలిగించవచ్చు, క్షోభ పెట్టవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, తప్పకుండా ఒక రోజు ఉంది, ఆ రోజు వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఏసయ్యా, నేను చాలా పాపం చేశానయ్యా, చాలా పాపం చేశానయ్యా, నీ బిడ్డని బాధ పెట్టానయ్యా, నీ బిడ్డని బాధ పెట్టానయ్యా, నీ బిడ్డల్ని బాధ పెట్టానయ్యా అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. నిన్ను విసిగించుకుంటారు, నువ్వు ప్రేమ చూపాల్సిందే. ఈసడించుకుంటారు, ప్రేమ చూపాల్సిందే. అసహించుకుంటారు, ప్రేమ చూపాల్సిందే. కొడతారు, ప్రేమ చూపాల్సిందే. తిడతారు, ప్రేమ చూపాల్సిందే. ఎందుకంటే మెంటల్ పేషెంట్స్, మానసిక రోగులు, బతికించేవాడెవడో నాశనం చేసేవాడెవడో గుర్తుపట్టే స్థితిలో వాళ్ళు లేరు. మళ్ళీ అలా ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, నేను చాలా తెలివైనోడిని. పిచ్చి హాస్పిటల్లో మనం పోయి చూస్తే డిఫరెంట్ అనుభవాలు కనపడతాయి. మీకు తెలుసా? మీకు ఎప్పుడన్నా పోయారా? పోయిన వాళ్ళు చెప్పారులే, నేను బాగలేదు. ఏమండి, పిచ్చి హాస్పిటల్ పోయి చూస్తే డిఫరెంట్ అనుభవాలు కనపడుతుంటాయి. సూపర్గా ఉంటారు, మళ్ళీ అందరు నీట్గా ఉంటారు, అన్నీ బాగా మాట్లాడతారు. వాళ్ళకి ఏదో పాయింట్లో తిరిగిద్ది మైండ్. నా బ్రదర్ ఒక ఆయన పోయాడు మెంటల్ హాస్పిటల్కి. పోయి వాళ్ళ అక్క ఉందట, వాళ్ళ అక్కగారు హాస్పిటల్లో, నాకేదో బాగాలేకపోతే అక్కడ చేర్చారు. ఆ మెడిసిన్ అది వాడితే కాస్త స్థిమితంగా ఉందని తెలుసుకొని వెళ్ళాడు చూడటానికి. వెళ్తే హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే డాక్టర్ గారు వస్తూ ఉన్నాడంట ఎదురు. ఫలానా వార్డు ఎక్కడండి అంటే అట్లా చేయి చూపించాడంట. వెళ్ళాడు, ఈయన లోపలికి వెళ్ళాడు, ఆయన బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి పూర్తిగా ఆ బిల్డింగ్ బయటికి వెళ్ళి నిలబడి వాచ్కెళ్ళి ఆకాశంకెళ్ళి అదే పనిలో ఉన్నాడంట. ఎవరు? డాక్టర్ గారు కాదు, మెంటల్ పేషెంటు. కానీ చూడటానికి ఎలా ఉన్నాడంటే డాక్టర్ గారు లాగున్నాడు. హలో, డాక్టర్ గారి కంటే కూడా హుందాగున్నాడు. ఆ గెటప్ అంటే సౌండ్ మైండ్ పోయింది. ఇప్పుడేం చేయాలి? అట్లాగే చాలామంది పెద్ద డాక్టర్లు కూడా దేవుడి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మానసిక రోగులే. అర్థమైందా మీకు? అన్ని వైద్యాలు బాగా చేస్తారు, అన్ని సూపర్, కానీ దేవుడి విషయంలో లాజిక్ స్విచ్ ఆఫ్. నువ్వు ఇక ఏ శాఖలోకైనా పోయి చూడు, ఇదే తంతు. అన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటారు, కానీ ఏదో ఒక పాయింట్లో తేడా పడతారు. వాళ్ళ అక్కగారు ఉన్న వార్డుకు పోతే ఆ వార్డు అంతా ప్రశాంతంగా ఉందంట. నైట్ ఎక్కడన్నా బయట పండుకొని రావాలండి అంటే, ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగానే ఉందిగా, ఇక్కడే పండుకుంటాను అన్నాడంట. వాళ్ళ అక్క పక్కన ఇంకొక బెడ్ ఇస్తే ఆ బెడ్ మీద పండుకున్నాడు. ఈ పక్కనే బెడ్లే. అందరూ చాలా నింపాదిగా ప్రశాంతంగా హాయిగా రిలాక్స్గా ఉన్నారు, నవ్వుత పలకరిస్తా బాగున్నారు. అసలు వీళ్ళని మెంటలోళ్ళని ఎవరన్నారు? ఇంత బాగుంటే అసలు ఎందుకు మీరు ఇక్కడ అన్నాడు పగల వాళ్ళతో మాట్లాడేటప్పుడు. అయ్యో ఉంచారండి, ఏదో మెడిసిన్ వాడుతూ ఉన్నారు అందుకని ఉన్నాము. ఏ సార్ ఇంత బాగున్నారు, మీరు ఎందుకు సార్ ఇక్కడ అనవసరంగా అంటే, ఏ సార్ వాళ్ళేం పంపించట్లేదు, లేకపోతే వెళ్ళిపోయేవాడిని, వేస్ట్ ఇక్కడ. ఇటుపక్క అక్కగారు, ఇటుపక్క ఆయన, మధ్యలో ఆయన పండుకున్నాడు. మధ్యరాత్రి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట. చూస్తే ఆ పగటి వేళ ప్రశాంతంగా మాట్లాడినోడు బెడ్ మీద లేడు, ఆ బెడ్ వాని చేతుల్లో ఉంది. ఆ బెడ్ వాని చేతుల్లో ఉంది, పైకి లేపి ఈయన మీద వేయటానికి రెడీ అయ్యాడంట. పెద్ద ఎర్రి కేకేసి బయటికి పరిగెత్తాడంట.
అంటే ఏమర్థమైంది మీకు? బాగానే ఉన్నట్టున్నారు, ప్రశాంతంగా ఉన్నట్టున్నారు, కానీ ఎఫెక్ట్ అయిపోయింది. అన్ని విషయాల్లో మళ్ళీ ఆన్సర్ బాగానే చేస్తారు, అన్ని విషయాల్లో సమాధానం బాగానే చెప్తారు, అంతా ఓకే. కానీ ఆ పాయింట్ విషయంలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక దానిలో తేడా పడతారు. ఇక్కడ లోకమంతా కూడా అలాగే అయిపోయింది. అన్ని విషయాల్లో వాళ్ళకి తెలివితేటలు బాగున్నాయి, కానీ ఒక దేవుడు అనే పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎంత పిచ్చితనంగా ఉన్నారు, ఎంత గుడ్డితనంగా ఉన్నారంటే టాప్ టు బాటం అన్నట్టు. దేశంలోని అగ్ర స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు దాదాపు మెజారిటీ పీపుల్ అదే పొజిషన్లో ఉన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఏ పాయింట్లో? దేవుడు అనే పాయింట్లో. ఇక మిగిలిన అన్ని పాయింట్లో ఓకే. మరి ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ప్రేమ చూపడానికి వెళ్తావు, నిన్నే దాడి చేస్తారు. నువ్వు ప్రేమ చూపడానికి వెళ్తావు. ఇప్పుడు గ్రాహం స్టెయిన్స్ గారు చేసిన పాపం ఏంటి? ఆస్ట్రేలియా దేశం నుండి ఇండియాకు వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఏరియాలోకి వెళ్ళి అక్కడ కుష్ఠరోగులకు వైద్య సేవ చేశాడు ఆయన. గ్రాహం స్టెయిన్స్ గారండి తన ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ ఉండి తన పిల్లలు పసిబిడ్డలు పెట్టుకొని క్రీస్తు ప్రేమను చూపడానికి తన డబ్బు తనకున్నదంతా కూడా ఇక్కడ ఖర్చు పెట్టేశాడు. ఉన్నదంతా తెచ్చి ఇక్కడ బీదలకు సేవ చేశాడు, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చాడు, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాడు, కుష్ఠరోగులకు వైద్యం చేశాడు. కానీ ఆయన ఉన్న వాహనంలో ఆయనను ఆయన ఇద్దరు పిల్లల్ని మొత్తాన్ని కలిపి ఈ ఉన్మాదం అంటే పిచ్చి, మత ఉన్మాదం అంటే మత సంబంధమైన పిచ్చి తలకెక్కినటువంటి వాళ్ళు ఆ వాహనం చుట్టూ రౌండ్ వేసి ఆయనను ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవంగా తగలబెట్టేశారు. చూడండి, ఆ కింది ఫోటోలో ఉన్నాడు పెద్ద ఆయన ఇద్దరు పిల్లలు, ఆయన ఇద్దరు పిల్లలు. చివరికి ఇటుపక్కున్న భార్య కూతురు బతికారు, మిగిలిన ముగ్గురు పోయారు. ఆ వాహనం అద్దం పగలగొట్టి అందులోంచి బిడ్డను బయటికి విసిరితే విసిరిన బిడ్డను మళ్ళీ లోపలికి విసిరారంట. కరుణ చూపించిన వానికి కాఠిన్యం చూపించింది లోకం, ప్రేమ చూపించిన వాని మీద విషం కక్కింది లోకం, కాల సర్పమై కాటేసింది లోకం. అయినా సరే దేవుని ప్రేమ జ్వాల చల్లారదా? ఆమె ఏమందో తెలుసా? మేడం మీరు ఒక మాట చెప్పండి, ఒక సాక్ష్యం ఇవ్వండి, మీరు ఆమోదం తెలపండి, వాళ్ళని ఉరి తీపిస్తామన్నారట. ఆమె ఏమందో తెలుసా? గ్లాడిస్ స్టెయిన్స్ గారు, నా భర్త నా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసు, ఎక్కడున్నారో నాకు తెలుసు. వాళ్ళు దేవుని పరదేశంలో ఉన్నారు. ఆ ప్రాణం పోయేటప్పుడు కాసేపు బాధపడి ఉండొచ్చు, కానీ నా ప్రభు అది కూడా వాళ్ళకి అర్థం కాకుండా చేయగలడు. వాళ్ళు ముగ్గురు నా ప్రభు పాదాల దగ్గర ఉన్నారు, పరదేశ మహిమలో ఉన్నారు. కానీ నా భర్తని నా బిడ్డల్ని ఇంత కిరాతకంగా చంపిన వారిని నేను క్రీస్తు ప్రేమను బట్టి హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని ఆమె రాసింది. ప్రవీణ్ పగడాల, ఇదిగో ఇతడు ఇటు పక్క ఫోటోలో ఉన్నవాడు, ఆ ముగ్గురి ప్రాణం తీసింది. ఉన్మాదం, ఉన్మాదం. ప్రవీణ్ పగడాల భార్య గారు ఏమన్నారు? ఆమె ఏమందండి? మనస్ఫూర్తిగా నా భర్త ప్రాణం తీసిన వాడిని మేము క్షమిస్తున్నాం. దేవుని ప్రేమ అర్థం చేసుకున్న ఆయన, మేము మీకోసం వచ్చాం, మీకోసం బ్రతుకుతున్నాం, మీ రక్షణ కోసం మేము కష్టపడుతున్నాం. మీరు చంపితే మా శరీరాన్ని చంపుతారు, కానీ మీ ఆత్మ యుగయుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన పరిస్థితికి వెళ్ళిద్ది. అందులోకి మీరు వెళ్లకుండా బయటపడాలని, మీ ఆత్మ శాశ్వతంగా నిత్యజీవంలో ఉండాలని కోరుకొని, అందుకోసం ఆ సత్యం మీకు చేరవేయటం కోసం మా ప్రాణములను మా తనువులను కూడా బలి పెట్టడానికి మేము ఇష్టపడ్డామన్నదే క్రైస్తవ్యం.
పడగెత్తి బుసగొట్టే కాలసర్పాలకు కూడా కరుణ చూపే తత్వమే క్రైస్తవ్యం. బిడ్డ, నువ్వు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు సుత్తిగా వాళ్ళు ఫీల్ అవుతారు, సోదిగా ఫీల్ అవుతారు, నసగా ఫీల్ అవుతారు, కొడతారు, తిడతారు, దూషిస్తారు. నువ్వు వెళ్తున్నా వస్తున్నా నిన్ను గురించి నలుగురు గుంపు కూడి మాట్లాడుకుంటా ఉంటారు. తమ్ముడు, చెల్లె, నిన్ను ఎద్దేవా చేస్తారు, నీ పనికి ఆటంకం కలిగిస్తారు. నువ్వు జాబ్ చేస్తుంటే అక్కడ నిన్ను ఇబ్బంది పెడతారు. నీ పై అధికారులు కింది అధికారులు నిన్ను తృణీకరిస్తారు. ఎవరిని బట్టో తెలుసా? క్రీస్తును బట్టి. నువ్వు వాళ్ళకు సువార్త చెబుతున్న దాన్ని బట్టి, నువ్వు వాళ్ళకి క్రీస్తు సాక్షిగా ఉన్నదాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు అభ్యంతరపడి నిన్ను డిస్టర్బ్ చేస్తారు. కానీ నువ్వు దాన్ని లక్ష్య పెట్టడానికి లేదు. ఎందుకంటే ఎరగని స్థితిలో నువ్వు కూడా నీకు సువార్త మోసుకొచ్చిన వాళ్ళని అంతే చేశావుగా. నువ్వు కూడా అలాగే ప్రవర్తించావుగా. ఇప్పుడు నువ్వు మారావు, వాళ్ళు మారతారు. ఈరోజు నిన్ను అన్న వాళ్ళందరూ ఒకనాడు మారతారు. మారరు అని గ్యారెంటీ ఇస్తావా? నేను మారతానని నేనే అనుకోవాలా, కానీ దేవుని కృప. అలాగే ఈరోజు నిన్ను వేధించేవారు, బాధించేవారు, ఇబ్బంది పెట్టేవారు, నీకు అన్యాయం చేసేవారు, నువ్వు వారి మేలు కోరితే నీకు కీడు చేసేవారు ఒకవేళ ప్రస్తుతం నీకు బాధ కలిగించవచ్చు, క్షోభ పెట్టవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, తప్పకుండా ఒక రోజు ఉంది, ఆ రోజు వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఏసయ్యా, నేను చాలా పాపం చేశానయ్యా, చాలా పాపం చేశానయ్యా, నీ బిడ్డని బాధ పెట్టానయ్యా, నీ బిడ్డని బాధ పెట్టానయ్యా, నీ బిడ్డల్ని బాధ పెట్టానయ్యా అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగిన నాడు. అందుకే తమ్ముడా, చెల్లి, సోదరుడా, సోదరి, నేను చెప్తున్నాను, మాటలకు జడిసి, పరిస్థితులకు జడిసి, ప్రతికూలతలకు జడిసి, విమర్శలకు జడిసి, నిందలకు జడిసి, అవమానాలకు జడిసి, ప్రాణాలకు జడిసి మన వెనకడుగు వేయడానికి లేదు. పర్యావసానాలు ఏవైనా, ఏ మూల్యం చెల్లించాల్సి వచ్చినా దేవుడు మనకిచ్చిన ఈ లైఫ్లోనే మనం చెప్పగలిగినంత మందికి సువార్తను ప్రకటించాలి, ఇవ్వగలిగినంత మందికి సాక్ష్యం ఇవ్వాలి, రక్షించగలిగినన్ని ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి. ఇది దేవుడు మన భుజాల మీద మోపిన అద్భుతమైన భారం. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. వాళ్ళు నీ మీద అటాక్ చేస్తే వాళ్ళు మానసిక రోగులని గుర్తుపట్టు, మతి స్థిమితం లేని వాళ్ళు నీ మీద వ్యతిరేకంగా తిరిగితే వాళ్ళు అంధులని గుర్తుపెట్టుకో. కళ్ళు ఉన్న అంధులు, వాళ్ళకి కనబడట్లా, కనబడక నిన్ను తొక్కుతారు అంతే. కనబడితే వెక్కి వెక్కి ఏడుస్తారు. దేవుడు వాళ్ళ కళ్ళు వెలిగించిన నాడు ఈరోజు నువ్వు నేను మారి ఎంత దుఃఖపడుతున్నామో, గతంలో మనం ఇబ్బంది పెట్టిన వారిని గురించి అలాగ వారు కూడా బాధపడతారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అన్ని భారాల్లోకి పెద్ద భారం ఏది? మిగిలిన భారాలన్నీ వాళ్ళకి మనకి అందరికీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏ భారం నుంచి బయటపడ్డాం? ఇక మిగిలిన భారాలు గొప్పయా, ఈ భారం గొప్పదా? ఈ భారం గొప్పది, దీని నుంచి వదిలించుకున్నాం. ఇక మిగిలిన భారాలన్నీ మనకు పెద్ద లెక్కలో కాదు. అన్యులకు అవి కూడా గొప్పయే. మిగిలిన భారాలన్నీ వాళ్ళకి పాపం అవన్నీ భారాలే. కానీ క్రీస్తునందున్న మనకి ఏ భారము కాదు. ఎందుకంటే టోటల్గా మన యావత్ భారము ఆయనే మోస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తులో ఉన్నాం గనక మనకు ఆ భారం లేదు, ఈ భారం కూడా భారం అనిపించదు. నిజంగా క్రీస్తులో ఉన్నోడికి విశ్రాంతి. ఓకేనా? ఎవరు అశాంతి, ఎవరు ఆవేదన, ఎవరు దుఃఖం, ఎవరు భారం, ఎవరు కృంగుబాటులో ఉన్నారో తెలుసా? క్రీస్తుకు వెలపట ఉన్నోళ్ళు. నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే ఏ భారం కూడా నిన్ను గదిలించదు. ఎందుకంటే ఆయనే సమస్తాన్ని మోసేవాడు. ఇప్పుడు తర్వాతి వచనాలు ఒక మాట చదువుకొని మనం ముగింపులోకి వెళ్దాం. ఇప్పుడు మీ బాధ్యత మీకు అర్థమైందా? ఏంటి బాధ్యత చెప్పండి? సమాజం నిన్ను ద్వేషించినా, దూషించినా, వ్యతిరేకించినా, ఇబ్బంది పెట్టినా, నీ మీద ఎన్ని రకాలుగా తిప్పలు పడినా, ఆఖరికి నీ ప్రాణానికే ముప్పం తెచ్చినా వెనకడుగు వేయకుండా భక్తులు ఎలాగో మనం కూడా అలాగే ఎంత సాహసమన్నా చేయాలి. ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అన్నాడు. చూస్తారా,
యూదాపత్రిక 1వ అధ్యాయం ఉన్నది, 20వ వచనం చూడు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చదువు 22వ వచనం. చదువు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు. తగలబడుతుంది ఇల్లు, అగ్నిలో ఉన్నాడు వాడు. పోయి పట్టుకొని బయటికి తెద్దామంటే వాడు నిన్ను కొడుతున్నాడు, ఎందుకంటే మానసిక రోగి. ఇప్పుడు ఏం చేయాలా? సరే సావురాన్ని వదిలిపెడితే కాలిపోతాడు. అందుకే వాడి చేత దెబ్బలు తింటానన్నా సరే వాడిని భుజాన్ని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చి పడేయాలి. ఇప్పుడు అట్లుంది కండిషన్. సందేహపడే వారి మీద కనికరం అంటే అనుమానిస్తారు మరి క్రీస్తునే. తరతరాల జ్ఞానాన్ని నేర్చుకున్నారు కాబట్టి అజ్ఞానమే జ్ఞానమని భ్రమలో బ్రతుకుతున్నారు గనక నిజముగా దేవుని జ్ఞానమైన క్రీస్తుని వాళ్ళు సందేహిస్తారు, అనుమానిస్తారు. అనుమానించి సందేహించే నిన్ను నన్ను ద్వేషిస్తారు. నిదానం మీద వాళ్ళకి మాట అర్థమైద్ది. అర్థమైన నాడు ఎంత బాధించారో నిన్ను అంత ప్రేమిస్తారు, ఎంత క్షోభ పెట్టారో అంత పశ్చాత్తాపడతారు. అది ఆ బల్బు వాళ్ళకి వెలిగిన దాకా నువ్వు ఓపిక పట్టాలి. ఆ కార్యం వాళ్ళలో జరిగిన దాకా సంయమనం పాటించాలి. కానీ ఈ బాధ్యత తీసుకోండి పిల్లారా. ఏ బాధ్యత తీసుకోండి? ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలనే ప్రాముఖ్యమైన బాధ్యత తీసుకోండి. నీకు ఎన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని అవకాశాల్లో ఏ మనుషుడు నీ ముందుకు వచ్చినా ఏ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఏదో ఒక రూపేణ వారికి యేసయ్యను పరిచయం చేయటం అనే ఆ పని మాత్రం నువ్వు మానొద్దు. ఇది నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో. అలాగ భక్తులు ఒక్కొక్క ఆత్మని సువార్త చెప్పి రక్షణలోకి నడిపిస్తూ దేవ కార్యము యందు ఆసక్తి కనపరిచినందున దేవుడు వాళ్ళని పూర్తిగా సేవలోకి తీసుకొని విస్తారమైన ఆత్మని రక్షించడానికి వారికి కృపనిచ్చాడు. అందులో నాకు కూడా ఆ భాగ్యం దక్కింది. నేను క్రీస్తుని తెలుసుకున్న నాటి నుంచి నేటి వరకు ఆయన మహాకృపతో నా ముందుకు వచ్చిన ఏ వ్యక్తిని కూడా దాదాపు వదలలేదు. నేను యేసుక్రీస్తును పరిచయం చేయకుండా ఆఖరికి ఏ స్థాయి అధికారైనా సరే వాళ్ళ అధికారం, వాళ్ళ హోదా, వాళ్ళ కులం, వాళ్ళ మతం, వాళ్ళెంతటి వాళ్ళైనా సరే ఏదో ఒక రూపేణ మొన్న కూడా ఒక 2 మూవీ ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి గంట సేపు క్లియర్గా యేసు ప్రభుని కూర్చున్న సంపూర్ణ సత్యం వివరించి పంపించారు. విడిగా కలుస్తూ ఉంటారు, మీకు తెలీదు. మీ మధ్యలో కూడా కూర్చొని వెళ్ళారు. ఆ పర్సన్ ఫలానంటే మీకు ఆశ్చర్యం కలిగిద్ది. వాళ్ళు చాలా మూవీల్లో ఉన్నారు, మీ మధ్యలోనే కూర్చున్నారు, మీకు తెలియదు. అలా ఎవరు వచ్చినా, నాకు ఏ చిన్న ఛాన్స్ వచ్చినా యేసయ్యను గురించి వాళ్ళకి పరిచయం చేయకుండా వదల్లా. రాజకీయ నాయకులను వదల్లా. రాజకీయ నాయకులకైతే బైబిళ్ళు ఇచ్చా, వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టి పాటతో సువార్త చెప్పి, మాటతో సువార్త చెప్పి ఎవరిని విడిచిపెట్టలా. దేవుని మహాకృప, నా భారం అది. ఎందుకంటే నేను నమ్మిందంత సత్యం, నేను నమ్మిందంత నిజం. ఏదో గుడ్డితనంగా నేను చెప్పటం కాదు, లాజికల్గా గతకాలపు విశ్వాసానికి ప్రస్తుత విశ్వాసానికి ఉన్న వేరియేషన్ చెప్పి మరి చూపించి మరి నేను మాట్లాడటం జరిగింది. ఇప్పటికీ నేను పోగొట్టుకోను. చిన్న బిడ్డ అయినా సరే నాకు ప్రశాంతంగా ఉండి నా బయటకు వచ్చి ఏదన్నా ఎవరైనా అందుబాటులోకి వచ్చి ధర్మ సందేహం అడిగితే కూర్చోబెట్టి చెబుతాను నేను వివరంగా. అర్థమైందా? పాటలోనైనా మాటల్లోనైనా ఎక్కడ సందు దొరికితే అక్కడ. కొన్ని పాటలే శ్లోకాలు మెన్షన్ చేసి తెలుసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఇదంతా నా ఆత్మీయ బిడ్డలుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెయ్యకుండా చెప్పట్లా, నేను చేసి మాదిరి చూపించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. నేను అలాగా దేవుడు అప్పగించిన ఆ భారాన్ని మోయట యందు దృష్టి పెట్టినందున
దేవుడు నాకేది తక్కువ చేయలా, ఏది తక్కువ చేయలా. నా మీద ఉన్న భారమంతా తీసేశాడు. ఫస్ట్ అప్పుల భారం ఉండింది, ఆయనే కొట్టేశాడు. రకరకాల భారాలు కొట్టేశాడు. నిలవరమైన నివాసం లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డప్పుడు నిలవరమైన నివాసం ఇచ్చాడు. అనారోగ్య సమస్యలతో బాధపడినప్పుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడు. బలిపీఠం దగ్గర బండ పట్టుకొని ఏడ్చా, దేవా ఈ బండది ఎంత భాగ్యం, ఎప్పుడు నీ మందిరంలో ఉంటుంది. నేను లెగిస్తే బయటికి వెళ్ళాల్సి వచ్చింది నాయనా, జానడు పొట్ట కోసం, నా కుటుంబం కోసం నేను బయటికి పరిగెత్తాల్సి వచ్చింది. కానీ నాకు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలని ఆశగా ఉంది. నేను బయటికి వెళ్ళాల్సి వస్తుందని ఆ మందిరంలో ఉన్న బండ పట్టుకొని ఏడ్చా, దీని ఎంత అదృష్టం, ఎప్పుడు నీ మందిరంలోనే ఉంటుందని. నా దేవుడు ఆ కన్నీళ్లు చూశాడు. పో, సరే నీకు కూడా ఆ కృప ఇస్తా, పో, నా సన్నిధిలో ఉండాలని నీకు ఆశగా ఉండిపో. చాలాసార్లు ఈ జనాల తాగిడి దెబ్బకి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా. ఆదివారం శుక్రవారం మాత్రం వచ్చి వాక్యం చెప్పి ఇక జంప్ అట్లా చేద్దాం అనుకున్నా. కానీ నా ప్రాణం సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయా. ఇక్కడ ఉంటేనేమో రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉంటా కనుక చిన్నదానికి పెద్దదానికి నేను అక్కడే ఉంటాను కాబట్టి ఇబ్బంది ఉంటుంది, నాకు ప్రశాంతత ఉండదు అనుకోండి. దూరంకి వెళ్తే నన్ను ఎవరో కదిలించరు అనుకొని కొన్నిసార్లు అనిపించిన, ఒకప్పుడు నేను ఏమని ఏడ్చా, నీ మందిరంలో ఉండాలని ఏడ్చాను కదా, ఇదేంది మరి ఇప్పుడు నా బుద్ధి ఇట్ట మారుతుంది. ఒకప్పుడు ఆత్మల్ని ఇవ్వయా అని ఏడ్చాను, ఆత్మల్ని ఇస్తే ఇప్పుడు పరిగెత్తుతా ఉన్నాను. ఏమిటిది? తప్పు ఏమన్నా కానీ చాలాసార్లు తీర్మానం చేసి వేరే ఊరు వెళ్ళి ఇల్లు కూడా చూసుకొని వచ్చా. అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. కానీ దేవుని సన్నిధి వదిలిపెట్టి పోబుద్ది కాల. రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, ఎవరిని కాదనలేం. ఎవరు ఏ ఆలోచనలతో వస్తారో తెలియదు, ఎలాంటి స్కెచ్లతో వస్తారో తెలియదు, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటారో తెలియదు. సరే ఏమైనా కానీ ఆయన సన్నిధి అయితే వదిలిపెట్టలేను. ఒకవేళ భవిష్యత్తులో ఏదన్నా ఇంకా వేరే ఊరికి సేవకు తీసుకెళ్తే చెప్పలేను, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో చోట ఇలానే చేయాలి పదరాన్ని తీసుకెళ్తే అప్పుడు కదులుతా, ఎందుకంటే అక్కడ కూడా మందిరం ఉంటుంది కాబట్టి. ఎక్కడైనా ఆయన సన్నిధి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. గొప్ప పేరు తెచ్చుకోవాలని, గొప్ప ప్రఖ్యాతి పొందాలని, గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలని, లేకపోతే పెద్ద ఈయన అది ఇది అనిపించుకోవాలని దేవుని కృపను బట్టి ఏనాడు అనుకోవాలా. ఈరోజు కూడా లేదు. నీవు నేను గాడిదైతే ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేముకి వెళ్ళినట్టుగా ఈరోజు వీధులలోనికి, ఆయా ప్రదేశాల్లోనికి మనమే మోసుకెళ్ళాలి. యేసునే మనమే ఇప్పుడు ఆయనకుంది. గడచిన తరంలో భక్తులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుత తరంలో నువ్వే నా కుమారి, నువ్వే నా కుమారుడా అంటున్నాడు ఆయన. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా అంటాడు ప్రసంగిలో. ఒకవేళ నేను కుక్క లాంటి ప్రభువా నువ్వు అంటే, ఒరే పిచ్చోడా, ప్రస్తుతం నువ్వు కుక్కవో నక్కవో నువ్వేరా నాకుంది. ముందు పోయిన వాళ్ళు సింహాలు ప్రభు అంటే సింహాలేరా, కానీ చచ్చిపోయినరా, నా దగ్గరకు వచ్చినరా. నేను పనికిరాను ప్రభు, లేదురా నువ్వే ఇప్పుడు నాకు అందుబాటులో ఉంది నాయనా, నువ్వే దిగాలరా, నువ్వే రావాలి నీ ప్రాంత రక్షణకి, నువ్వే రావాలి నీ వీధి ప్రజల రక్షణకి, నువ్వే రావాలి నడుం కట్టాలి ఆ సమాజ రక్షణకి, ఆ సమాజ ప్రజల రక్షణకి. నువ్వే నా కుమారుడా, నువ్వే నా కుమారు అంటున్నాడు. ఇది వినబడి కూడా ఎంతమంది వదిలేస్తారో నాకు తెలియదు. నిజంగా మనస్సాక్షి బతికున్నోళ్ళు, హృదయ సున్నతి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటలు తీసుకొని దేవుని భారాన్ని భుజానికి ఎత్తుకొని, ఆత్మల భారంతోనూ ప్రభు మహిమ భారాన్ని భుజాన్ని ఎత్తుకొని పరిగెత్తడానికి నడుం కడతారని నేను నమ్ముతున్నా. ఆమేన్.